నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన గాను మహిళా ఎమ్మెల్యేలను కించపరిచినందుకు గాను సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. రాజు. సునీత, ప్రధానంగా అసెంబ్లీలో నిన్న జరిగిన పరిణామాలు, తెలంగాణ ఆడబిడ్డలు, సీనియర్ శాసనసభ్యులు, గతంలో మంత్రులుగా పనిచేసిన మహిళా ఎమ్మెల్యేల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను చూస్తూ ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వేదికగా నిరసనలు కొనసాగాయి. ఈ అంశంపై తప్పకుండా ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు, అలాగే హరీష్ రావు గారు, ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఈ క్రమంలోనే వారంతా కూడా నిరసనను హోరెత్తించి వెంటనే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి, ఇది కేవలం మహిళా ఎమ్మెల్యేలను మాత్రం అవమానించడం కాదు, తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డను అవమానించడమే. అత్యున్నత చట్టసభ, రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలోనే మహిళలకు గౌరవం లేకపోతే ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళలకు ఏం గౌరవం ఉంటుంది? కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి ఎమ్మెల్యేలంతా కూడా సూటిగా ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఉదయం నుంచి కూడా నిలదీస్తా ఉన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను కూడా స్తంభింపజేశారు. తమ నిరసనతో సభ లోపల వెలుపల కూడా హోరెత్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ చేపట్టిన ఈ అంశానికి పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులు, తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల, అది కూడా సీనియర్ శాసనసభ్యులు, గతంలో మంత్రివర్గంలో కూడా పనిచేసిన సీనియర్ సభ్యుల పట్ల ఇలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయంగా వారంతా కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా పెద్ద ఎత్తున తన నిరసన కార్యక్రమాలను హోరెత్తించిన పరిస్థితి. ఈ క్రమంలోనే వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని వారిని ప్రస్తుతం అసెంబ్లీ బయటకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికి తీసుకెళ్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. కానీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు అనేక మంది నిరసన కార్యక్రమాలు హోరెత్తించారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా పెద్ద ఎత్తున వారంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అందరూ వినిపిస్తున్న డిమాండ్ ఒకటే, వెంటనే బేషరతుగా ఇలాంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఒక నిర్మాణాత్మకమైన చర్చలు జరగడానికి వేదిక కావాల్సిన అసెంబ్లీలో ఇలా అసభ్య పదజాలం కావచ్చు, ఇతరులను అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం, నిన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఏకంగా భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం, ఇతర మహిళా ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మనం స్పష్టంగా చూసాం. ఈ క్రమంలో ఇది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళా లోకంలో కూడా ఆగ్రహానికి కారణమైన పరిస్థితి. వారందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్న సందర్భం. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా నిరసనలు హోరెత్తుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఒకటే, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మహిళా మనులను, మహిళా ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన అంశంపై తప్పకుండా స్పందించి వెంటనే వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నిరసనలు తారాస్థాయికి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రక్రియ, దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా వారు అనేక రకాల చర్యలకు దిగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ నుంచి బయటకు తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. సునీత, శాంతియుతంగా అంటే ధర్నా నిన్న జరిగిన సంఘటనకి సంబంధించి ధర్నా చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అంత దారుణంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ప్రజాస్వామ్యంలో తప్పకుండా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. డిసెంట్ అనేది పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో డిస్కషన్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో డిసెంట్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. చర్చకు ఎంత అవకాశం ఉంటుందో నిరసన తెలిపే హక్కు కూడా అందులో అంతే ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లుతుంది. నిన్న కీలకమైన ప్రసంగం చేస్తున్న సందర్భంలో కూడా, అప్రాప్రియేషన్ బిల్ పై ప్రసంగిస్తున్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తప్పకుండా
ప్రభుత్వానికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఉంటుంది, ప్రతిపక్షానికి కూడా ప్రజల పక్షాన గొంతు వినిపించుకునే ప్రతిపక్షానికి కూడా తమ వాదన వినిపించుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో అంతే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వినాలి, అర్థం చేసుకోవాలి, గౌరవించాలని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. కానీ అదే రోజు ఏకంగా మహిళా మనులను చట్టసభలోనే అగౌరవపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేది ఆ నిరసనలకు కావచ్చు, పూర్తిగా ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. తప్పకుండా నిరసన తెలిపే అవకాశం ఉంటుంది, ఆవేదన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడం కాకుండా ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి దానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందనే డిమాండ్ ఊపందుకుంటున్న పరిస్థితి. బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు కూడా తమ నిరసనలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేస్తుంది. మహిళలకు న్యాయం జరిగే వరకు, మహిళలకు ఏ విధంగా ఎవరైనా అగౌరవపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదు. మహిళలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ రోజు కూడా స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.